హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్. మనం ప్రీవియస్ బీట్స్ చేసుకుంటున్నాం కదా బయోసైన్స్ గురించి. బయోసైన్స్ పేపర్స్ పెట్టాను. ఇప్పుడు మనం వచ్చేసి సైకాలజీ పేపర్స్ చేద్దాం. ప్రీవియస్ ఈ పేపర్ వచ్చేసి ఎప్పటిది అంటే 25/2024లోని షిఫ్ట్ 2 పేపర్ అన్నమాట. ఓకేనా, 25/2024లోని షిఫ్ట్ 2 పేపర్. ఇదే డేట్ ఉన్న మనకి బయోసైన్స్ పేపర్ కూడా పెట్టడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఓకేనా, ఇది ప్రీవియస్ ఇయర్ సైకాలజీ గురించి. ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త తన స్వీయ సిద్ధాంతంలోని స్వీయ సాఫల్యత ధోరణిని నొక్కి చెప్పారు. కార్ల్ రోజర్స్ గారు, జీన్ పియాజే గారు, నోమ్ చామ్స్కీ గారు, కోల్బర్గ్ గారు. మనకి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలలో తన స్వీయ సిద్ధాంతంలోని స్వీయ సాఫల్యతను గురించి, దాని యొక్క ధోరణి గురించి నొక్కి చెప్పింది ఎవరు అంటే కార్ల్ రోజర్స్ గారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి, సృజనాత్మకత ఆలోచన ప్రక్రియలో విశ్రాంతి దశలో అచేతన మనస్సు యొక్క ప్రయత్నాల ద్వారా పరిష్కారం ఉద్భవించే దశ. ఆప్షన్ 1 సన్నాహక దశ, ఆప్షన్ 2 ప్రకాశ దశ, ఆప్షన్ 3 గుప్త దశ, ఆప్షన్ డి నిరూపణ దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి గుప్త దశ. గుప్త దశలో ఆలోచన ప్రక్రియలోని విశ్రాంతి దశలో అచేతన మనస్సు యొక్క ప్రయత్నాల ద్వారా పరిష్కారం ఉద్భవిస్తుందన్నమాట. ఓకేనా, అటువంటి దశనే గుప్త దశ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రూనర్ ప్రకారం వాస్తవంగా అభ్యసనం అనేది కనుగొనడం ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి ఏం చేయాలి అనేసి. ఓకేనా, ఆప్షన్ 1 వచ్చేసి పాఠ్యపుస్తకాన్ని అనుసరించాలి, సిలబస్ను హడావిడిగా పూర్తి చేయాలి, ప్రధానంగా పునఃస్మరణను ప్రశ్నలను ఉపయోగించాలి, విద్యార్థులలో ప్రశ్నించే ఆలోచన విధానానికి తోడ్పడాలి మరియు ప్రోత్సహించాలి. ఓన్లీ పాఠ్యపుస్తకాన్ని అనుసరించడం అనేది రాంగ్ వే. సిలబస్ను హడావిడిగా పూర్తి చేయాలి, ఇది కూడా 100కి 200% రాంగ్ అన్నమాట. ప్రధానంగా పునఃస్మరణ ప్రశ్నలను ఉపయోగించాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడగాలి అనేసి అంటున్నారు, ఇది కూడా రాంగ్ వే. మనకి విద్యార్థులలో ప్రశ్నించే ఆలోచన విధానానికి తోడ్పడాలి మరియు దాన్ని ప్రశ్నించే తత్వాన్ని కూడా ప్రోత్సహించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా క్వశ్చన్ విద్యార్థి అడిగితే మనం దానికి ఆన్సర్ చెప్పాలి. చిరాకు పడుతూ కూర్చో, ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నావు, అలాంటి క్వశ్చన్స్ ఎందుకు అడుగుతావు అని విద్యార్థిని ఏ విధంగా కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. అలా క్వశ్చన్స్ అడగడానికి మనం ఇంకా ప్రోత్సహిస్తూ ఉండాలి. ప్లస్ ప్రశ్నించే ఆలోచన విధానానికి కూడా తోడ్పడాలి. ఇలా క్వశ్చన్స్ అడగాలి. అవును, ఏదైనా క్వశ్చన్ అడిగితే సూపర్, ఇట్లా మంచి క్వశ్చన్ అడిగావు, మంచి డౌట్ అడిగినావు నువ్వు, అట్లా అని చెప్పాలి మనం. ఓకేనా, అలా ప్రోత్సహించాలన్నమాట. తద్వారా మనం అభ్యసనం అనేది కనుగొనడం జరుగుతుంది. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త డౌట్స్ ద్వారా, వీటన్నిటి ద్వారా అభ్యసనం జరుగుతుంది అనేది బ్రూనర్ ప్రకారం అన్నమాట. ఓకేనా, మనకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, బోధన అభ్యాసన కృత్యంలో విద్యార్థి యొక్క నిష్పాదన ఉపాధ్యాయుల సామర్థ్యం యొక్క ఫలితం. ఈ స్టేట్మెంట్లో నిష్పాదన అనేది ఏంటని అడిగారు. స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం, అదనపు చరం. మనకి ఈ చరాలు మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్. ఈ చరాల నుంచి ఒక క్వశ్చన్ అయితే రాకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అనేది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎవ్రీ పేపర్లో రిపీటెడ్గా వస్తుంది. స్వతంత్ర చరం అంటే డైరెక్ట్గా పాల్గొనేది స్వతంత్ర చరం, ఇండైరెక్ట్గా ఉంటే పరతంత్ర చరం. అంటే మనం చేస్తున్న దానికి ఏదైనా ఆటంకం కలిగిస్తే అది జోక్య చరం. అడిషనల్గా ఇంకేదైనా యాడ్ అయితే అదనపు చరం. మనకి అసలు ఏం నష్టం కలిగించట్లేదు అంటే అది జోక్య రహిత చరం అని చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా, బోధనాభ్యాసన కృత్యంలో విద్యార్థి యొక్క నిష్పాదన అనేది ఉపాధ్యాయుల సామర్థ్యం యొక్క ఫలితం. ఈ స్టేట్మెంట్లో నిష్పాదన అనేది ఏంటని ఇచ్చారు. ఉపాధ్యాయుల సామర్థ్యం అనేది మనకి స్వతంత్ర చరం కింద తీసుకోవచ్చు. ఓకేనా, మనకి ఉపాధ్యాయుల సామర్థ్యం వచ్చేసి స్వతంత్ర చరం తీసుకోవచ్చు. విద్యార్థుల నిష్పాదన అడిగారు కాబట్టి ఇది పరతంత్ర చరం. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్గా మనకి ఫలితాన్ని ఇచ్చేది ఏమంటే, ఏదైనా డైరెక్ట్గా ఒక వర్క్ చేస్తా ఉంటే దాని మీద ఎఫెక్ట్ చూపించేది స్వతంత్ర చరం అవుతుంది. ఇండైరెక్ట్గా అంటే సెకండరీ ఏదైతే ఉందో అది
పరతంత్ర చరం అవుతుంది అన్నమాట. మనం చేసే పని మీద ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తే మధ్యలో వచ్చి దాన్ని జోక్యచరం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలో పిల్లవాడు వస్తు స్థిరత్వ భావనను పొందుతాడు. వస్తు స్థిరత్వ భావన మీన్స్ మనకి తనకి ఆడుకునే ఆట వస్తువు ఎక్కడికో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆట వస్తువు పోయింది ఎక్కడో, కానీ ఇది నా దగ్గర లేకపోయినా ఎక్కడో ఉంది అని పిల్లవాడు అభిప్రాయపడతాడు. ఓకేనా. తన కళ్ళ ముందు ఉండే వాళ్ళ అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది బయటికి ఏదో వర్క్ మీద, మా అమ్మ ఎక్కడో చోట ఉంటుందని వాడు అనుకుంటాడు. అంటే తన కళ్ళ ముందు లేకపోయినా కూడా అది వేరే దగ్గర ఎక్కడో ఉంది అని పిల్లవాడు భావిస్తే దాన్నే వస్తు స్థిరత్వ భావన అంటారు. అది ఏ దశలో పొందుతారు అని అడిగారు. పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఇంద్రియ ప్రచాలక దశ. మనకి వస్తు స్థిరత్వ భావన అనేది ఇంద్రియ చాలక దశలో వస్తుందన్నమాట. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు, సమరూప కవలలు కూడా అనేది ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విధంగా ఉండరు. ఈవెన్ సమరూప కవలలు అంటే ఐడెంటికల్ ట్విన్స్, అంటే ఒకే అండము ఫలదీకరణం చెంది తర్వాత రెండుగా ముక్కలవ్వడం ద్వారా రెండు పిల్ల జీవులు ఏర్పడితే దాన్ని సమరూప కవలలు అంటారు. ఓకేనా. వేరు అండాల నుంచి ఏర్పడితే నాన్ ఐడెంటికల్ ట్విన్స్ విరూప కవలలు అంటారు. ఒకే అండం నుంచి కనుక ఏర్పడితే మాత్రం సమరూప కవలలు అంటారు. ఓకేనా. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ఉండరు, సమరూప కవలలు కూడా ఒకే విధంగా ఉండరు అనేది ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. కింద వికాస సూత్రాలు ఇచ్చారు, దానికి ఈ స్టేట్మెంట్కి ఏ వికాస సూత్రం కరెక్ట్గా వర్తిస్తుందని అడగడం జరిగింది. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగడం అంటే వికాసం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుందా అంటే ఉండదు కదా. ఒకసారి ఎక్కువగా జరగచ్చు, ఒకసారి తక్కువగా జరగచ్చు. చిన్నప్పుడు ఒకలాగా, మిడిల్ ఏజ్లో ఒకలాగా, పెద్ద వయసుకు వచ్చినాక ఒకలాగా, టీనేజ్లో ఒకలాగా, అట్లా వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. దీనికి సంబంధం లేదు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఓకేనా. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయంటే ఇప్పుడు నేను ఒకలా చదువుతున్నాను, మా సిస్టర్ ఇంకోలా చదువుతుంది, మా బ్రదర్ ఇంకోలా చదువుతాడు. లేదు, నాకు ఒక హిడెన్ టాలెంట్ ఉంది, మా బ్రదర్కి ఒక హిడెన్ టాలెంట్ ఉండొచ్చు, మా చెల్లికి ఒక హిడెన్ టాలెంట్ ఉండొచ్చు. మేము ముగ్గురం ఒకే తల్లి బిడ్డలం, అయినా కూడా మాలో ఉన్న అంటే చదువుకునే తత్వం కావచ్చు, లేదంటే బిహేవియర్ కావచ్చు, ఏదైనా మాలో ఉన్న హిడెన్ టాలెంట్స్ కావచ్చు, మాలో ఉన్న సృజనాత్మకత కావచ్చు, మా అలవాట్లు కావచ్చు, అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. ఏ రెండు కూడా మా ముగ్గురు మధ్య సమంగా లేవు. అంటే దాన్నే మనం ఏమంటారంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విధంగా ఉండవు అనేది వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనే దాని ద్వారా వివరించవచ్చు అన్నమాట. ఓకేనా. ఇంకా వికాసం సంచితమైనది, వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి, ఇవన్నీ వేరేవి. వికాస నియమాలేవి కూడా ఈ 4 వికాస నియమాలే. కాకపోతే ఇది దేన్ని సూచిస్తుందని అడిగారు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనే దాని ద్వారా మనం ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ఉండరు అనే దాన్ని వివరించవచ్చు. ఓకేనా. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, తాను పెళ్ళికి వెళ్ళి వచ్చే వరకు తన తాతయ్య దగ్గర ఉండమని తమ పిల్లవాడిని అతని తల్లిదండ్రులు అడిగారు. ఐస్ క్రీమ్ తినడానికి అనుమతించే షరతుతో పిల్లవాడు అంగీకరించాడు. కోల్బర్గ్ ప్రకారం పిల్లవాడు ఈ నైతిక వికాస దశలో ఉన్నాడు. మనకి కోల్బర్గ్ నైతిక వికాస దశలు ఎన్ని ఉన్నాయంటే పూర్వ సాంప్రదాయలో 1, 2, సాంప్రదాయంలో 3, 4, ఉత్తర సాంప్రదాయాల్లో 5, 6, మొత్తం 6 ఉన్నాయి. 3 దశలు, 6 ఉపదశల కింద కౌంట్ చేయాలి. ఓకేనా. పిల్లవాడు ఐస్ క్రీమ్ ఇస్తేనే నేను తాతయ్య దగ్గర ఉంటాను అని అన్నాడు కాబట్టి, అంటే బహుమతి ఇస్తేనే తను ఏదైనా పని చేస్తానన్నాడు. అంటే గిఫ్ట్ ఇస్తే ఏదైనా చేస్తాను అని అడుగుతున్నాడు అన్నమాట. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి పూర్వ సాంప్రదాయ దశలోని 1లో ఏమంటే భయంతో చేస్తాడు ఏదైనా పని.
పూర్వ సాంప్రదాయ దశ 2లోనేమైతే బహుమతి కోసం, ఫస్ట్ భయం తర్వాత బహుమతి. మనకి ఇది వచ్చేసి పూర్వ సాంప్రదాయ నైతిక దశలోని 2వ దశ. అదే ఫస్ట్ దశ కన్నా చూసుకుంటే అది భయం అన్నమాట. ఓకేనా. పూర్వ సాంప్రదాయ దశలోని నైతిక దశ 2లో రైట్ ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ వచ్చేసి జ్ఞాన సముపార్జన, విలువల వికాసం మరియు బహుళ నైపుణ్యాల నిర్మాణంలో బోధనా మాధ్యమంగా దీనిని ఉపయోగించాలి అని NCF 2005 సిఫారసు చేసింది. బోధనా మాధ్యమంగా దేన్ని ఉపయోగించాలని NCF 2005 సిఫారసు చేసింది అని అడుగుతున్నారు. కళ, శాంతి, పని, ఆరోగ్యం మరియు వ్యాయామం విద్య. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి పనిని సూచించాలని NCF 2005 సిఫార్సు చేసిందన్నమాట. జ్ఞాన సముపార్జన మరియు విలువల వికాసం ప్రకారం బహుళ నైపుణ్యాల నిర్మాణంలో బోధనా మాధ్యమంగా పనిని సూచించాలి అని NCF 2005 సిఫార్సు చేయడం జరిగింది. SQ4R టెక్నిక్లో Q అనే అక్షరం సూచించున్నది. నాణ్యత, పరిమాణం, ప్రశ్న, వరుస. ఓకేనా. Q అక్షరం సూచించేది ఏంటంటే క్వశ్చన్ అన్నమాట, అంటే ప్రశ్న. పిల్లవాడు పుట్టక ముందే కనుగొనగలిగే వికాసం ఏమిటి అని అడిగారు. ఉద్వేగ వికాసం, శారీరక వికాసం, నైతిక వికాసం, సాంఘిక వికాసం. రైట్ ఆన్సర్ వచ్చేసి శారీరక వికాసం. పిల్లవాడు పుట్టక ముందే అంటే మన కడుపులో ఉన్నప్పుడే ఏమవుతుంది, మనం స్కానింగ్కి వెళ్ళినప్పుడు, ఇన్కేస్ మీరు మ్యారీడ్ అయిన పిల్లలున్న లేడీస్ ఎవరైనా క్లాస్ వింటుంటే మీకు అర్థమై ఉంటుంది. మనం స్కానింగ్కి వెళ్తాం కదా, స్కానింగ్కి వెళ్ళినప్పుడు టిఫా స్కాన్ అని 6 మంత్స్కి అట్లా తీస్తారు, 4th మంత్లో తీస్తారు, 8th మంత్లో తీస్తారు. మనకి 6th మంత్ అయితే టిఫా స్కానింగ్ ఉంటుంది కదా. ఇట్లా మన తర్వాత 7th మంత్లో 8th మంత్లో అట్లా స్కానింగ్ తీసినప్పుడు మనకేంటంటే ఆ స్కాన్ రిపోర్ట్లో బేబీ వెయిట్ కూడా మెన్షన్ చేస్తారు. అంటే ఏ మంత్లో ఎంత బరువు ఉంది బేబీ అనేసి, ఫస్ట్ ఇన్ని గ్రామ్స్ అని, తర్వాత kg, 2.5 kg, 2 kgs, 8th 9th మంత్లో వచ్చేసరికి 2.5 kgs, 3 kgs అట్లా ఉంటుంది బేబీ బరువు. ఓకేనా. మైక్రోగ్రామ్స్ నుంచి ఇట్లా కేజీస్ బరువు. అంటే మనం ఎవ్రీ మంత్ స్కాన్ తీపించుకున్నప్పుడు అందులో బేబీ వెయిట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. బికాస్ మనం శారీరక వికాసాన్ని పుట్టక ముందు నుంచే కనుగొనవచ్చు. ఓకేనా. ఇదంతా శారీరక వికాసమే కదా. అంటే 5వ నెల మనకి హార్ట్ బీట్ చూస్తారు, బేబీ హార్ట్ బీట్ అనేది చూస్తారు కదా. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 20 డేస్కి 15 డేస్కి అట్లా హార్ట్ బీట్ అనేది వినిపిస్తుంది. తర్వాత ఆర్గాన్స్ ఎలా ఫామ్ అయ్యాయి, చేతులు, కాళ్ళు, హెడ్ బాగుందా, ఇవన్నీ ఫామ్ అయ్యాయా లేదా, శారీరక అవయవాలు ఏర్పడ్డాయా లేదా, ఇవన్నీ మనకి స్కానింగ్ ద్వారా చెప్తారు. టిఫా స్కానింగ్లో అయితే ఇంకా మొత్తం అన్నీ చెప్తారనమాట 6 మంత్కి వచ్చే వరకు. ఓకేనా. ఈ విధంగా మనం శారీరక వికాసం అనేది పుట్టక ముందే కనుగొనవచ్చును. నెక్స్ట్, క్రింది వాటిలో సంజ్ఞానాత్మక సామర్థ్యం కానిది ప్రత్యక్షం, వివేచనం, స్మృతి, శ్వాసక్రియ. సంజ్ఞానాత్మక సామర్థ్యం కానిది ఏంటి అంటే శ్వాసక్రియ అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది ప్రవర్తనలలో ఒకటి అభ్యసనం అనేది తప్పనిసరిగా వ్యక్తుల వికాసాన్ని సూచించాల్సిన అవసరం లేదని చెబుతుంది. ఓకేనా. అహంకారంగా ఉండడం, ఇతరులను గౌరవించడం, సమయపాలన పాటించడం, పరిశుభ్రతను కలిగి ఉండడం. క్రింది ప్రవర్తనలో ఒకటి అభ్యసనం అనేది తప్పనిసరిగా వ్యక్తుల వికాసాన్ని సూచించాల్సిన అవసరం లేదని తెలిపేది ఏంటి అంటే అహంకారంగా ఉండడం అనేది. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వానిలో ఉపాధ్యాయుడు అభ్యాసకుల మధ్య మంచి సంబంధాన్ని పెంపొందించడంలో సహాయపడనిది అని అడిగారు. నెగిటివ్ షేడ్ ఉంది క్వశ్చన్ చూసుకోండి. సహాయపడేది కాదు, సహాయపడనిది. అవకాశాలు కల్పించడం, ఇష్టమైన విద్యార్థులను ఎంచుకోవడం, ఓపికగా వినడం, నిర్మాణాత్మక విమర్శ. ఆ ఇష్టమైన విద్యార్థులను ఎన్నుకోవడం అనేది అసలు మనకి అభ్యాసకుల మధ్య మంచి విద్యార్థి మరియు ఉపాధ్యాయుల మధ్య మంచి సంబంధాన్ని నెలకొల్పదు, మంచి సంబంధాన్ని అనేది పెంపొందించదన్నమాట ఇష్టమైన విద్యార్థులను ఎంచుకోవడం అంటే. ఎందుకంటే క్లాస్లో కొంతమంది చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళనే ఫేవరెట్ స్టూడెంట్స్గా టీచర్స్ ఎన్నుకుంటే
మిగతా పిల్లలందరూ ఏమవుతారు, మిగతా పిల్లల దృష్టిలో సార్ వాళ్ళు కానీ మేడమ్స్ కానీ వీళ్ళందరూ నెగిటివ్ అయిపోతారన్నమాట. ఓకేనా. అప్పుడు స్టూడెంట్ టీచర్ మధ్య మంచి రిలేషన్ అనేది, మంచి సంబంధం అనేది ఉండదు. ఓకేనా. ఇష్టమైన విద్యార్థులను ఎంచుకోవడం అనేది రాంగ్ డెసిషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వ్యక్తి తన పరిసరానికి తనకు మధ్య మరింత సామరస్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి తన ప్రవర్తనను మార్చుకునే ప్రక్రియను ఏమంటారు? తన పరిసరానికి తనకు మధ్య సర్దుబాటు, సామరస్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి తన ప్రవర్తన మార్చుకునేది ఏంటి అంటే, తన పరిసరాలకి తనకు మధ్య సర్దుబాటు చేసుకుంటున్నాడు. దాన్ని క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. సర్దుబాటు చేసుకోవడం అనొచ్చు. ఓకేనా. అవధానం కాదు, ఆప్యాయత కాదు, ప్రజ్ఞ కాదు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పరిసరాలకు మరియు తనకు సామరస్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఒక సర్దుబాటు జరుగుతుందన్నమాట. 15th క్వశ్చన్, క్రింది వాటిలో అభ్యాస కేంద్రీకృత ఉపగమం యొక్క లక్షణం అని అడిగారు. విద్యార్థులు ఉపాధ్యాయుడు మాట్లాడేది వింటారు, ఉపాధ్యాయుడు చర్చకు ఎలాంటి అవకాశం కల్పించడు, విద్యార్థులు ఆవిష్కర్తల స్థానంలో ఉంటారు, ఉపాధ్యాయుడు అధ్యయన అంశాలను ఎంపిక చేస్తాడు. అభ్యాస కేంద్రీకృత ఉపగమం యొక్క లక్షణం ఏంటి అంటే, స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్ యొక్క లక్షణం ఏంటి అంటే, విద్యార్థులే ఆవిష్కర్తల స్థానంలో ఉంటారు. అంటే అభ్యాసకులే ఆవిష్కర్తల స్థానంలో ఉంటారు. విద్యార్థులు ఉపాధ్యాయుడు మాట్లాడేది వింటారంటే ఇది టీచర్ సెంటర్డ్ మెథడ్. ఓకేనా. ఉపాధ్యాయుడు చర్చకు ఎలాంటి అవకాశం కల్పించాడంటే ఇది కూడా టీచర్ సెంటర్డ్ మెథడ్. ఉపాధ్యాయుడు అధ్యయన అంశాలను ఎంపిక చేస్తాడు, ఇది కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఓకేనా. ఈ ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ఇవన్నీ కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిని సూచిస్తాయి. ఓన్లీ థర్డ్ వన్ ఈజ్ ద స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్. విద్యార్థులు ఆవిష్కర్తల స్థానంలో ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక పరిశోధకుడు పిల్లలు సామాజిక అభివృద్ధి అంశాన్ని అధ్యయనం చేయాలనుకుని ఒక పాఠశాలలోని 2వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసుకున్నాడు. అతను పిల్లల ప్రవర్తనను సహజ పరిస్థితులలో గమనించుటకు తనని గమనించకుండా వారిని వివిధ పరిస్థితుల్లో, అనగా కొన్నిసార్లు పాఠశాలలో, మరికొన్నిసార్లు పాఠశాల వెలుపల వారి ఇంటితో సహా గమనించడం ప్రారంభించాడు. ఇక్కడ పరిశోధకుడు ఉపయోగించిన పద్ధతి ఏమిటని అడిగారు. ఇక్కడ అంటే ఒక పరిశోధకుడు ఏం చేస్తాడంటే, పిల్లలు సామాజిక అభివృద్ధి అనే అంశాన్ని అధ్యయనం చేయాలనుకున్నాడు, కానీ పిల్లలకు తెలియకుండా వాటిని అధ్యయనం చేస్తున్నాడు. అలాంటప్పుడు తాను పాఠశాలలో కావచ్చు, బయట కావచ్చు, ఈవెన్ వాళ్ళ ఇంటితో సహా కూడా తను ఎంచుకున్నాడు అనమాట. వాళ్ళ యొక్క సామాజిక అభివృద్ధి ఎలా జరుగుతుంది ఏంటని పరిశీలించడం కోసం. ఆ పరిశోధకు అట్లా చేయడానికి ఏ పద్ధతిని తీసుకున్నాడు ఆ పరిశోధకుడు అనేది మనకి క్వశ్చన్. ప్రయోగాత్మక పద్ధతి, అంతః పరిశీలన పద్ధతి, నియంత్రిత పరిశీలన పద్ధతి, సంఘటన రచనాత్మక పద్ధతి. రైట్ ఆన్సర్ వచ్చేసి సంఘటన రచనాత్మక పద్ధతి. నియంత్రిత పరిశీలన పద్ధతి మీన్స్ మనకి విద్యార్థులకు కూడా తెలుస్తుంది, అంటే టీచర్ నన్ను పరిశీలిస్తున్నాడని విద్యార్థులకు కూడా అర్థమవుతుంది అన్నమాట. అది వచ్చేసి నియంత్రిత పరిశీలన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో ఒకటి పిల్లలలో భావోద్వేగ ప్రమాదాలకు దారితీయవచ్చు. ప్రియమైన వారిని కోల్పోవడం, అధిక భావోద్వేగ ప్రజ్ఞ, తాత నానమ్మల భావోద్వేగ మద్దతు, ఒత్తిడి చేయని ఇంటి వాతావరణం. పిల్లల్లో భావోద్వేగ ప్రమాదాలకు గురి చేసే లేదా దారి తీసే కారకం ఏంటంటే ప్రియమైన వారిని కోల్పోవడం. మనకి ఇష్టమైన వారిని, పిల్లలకి ఇష్టమైన వారిని ఏదైనా వస్తువు కానీ, లేదంటే ఏదైనా మన పెంచుకునే పెట్స్ కావచ్చు, లేదంటే ఇంట్లో పర్సన్స్ కావచ్చు, వారి కోల్పోయినప్పుడు భావోద్వేగ ప్రమాదాలకు గురవుతారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో విస్మృతికి కారణం కానిది. విస్మృతి అంటే, స్మృతి అంటే గుర్తుంచుకోవడం, విస్మృతి అంటే మర్చిపోవడానికి కారణం కానిది ఏదని అడిగారు. అభ్యసించిన తర్వాత ఎక్కువ సమయం గడిచిపోవడం, ఇది విస్మృతికి కారణం అవుతుంది. అభ్యసించిన తర్వాత ఎక్కువ సమయం గడిచిపోతే విస్మృతికి కారణం అవుతుంది, మర్చిపోతాం మనం. ఇతర విషయాల జోక్యం, మనం ఏదైనా గుర్తు తెచ్చుకుంటే ఇతర విషయాలు ఏమైనా జోక్యం చేసుకుంటే ఇది మర్చిపోతాం, ఇది కూడా విస్మృతికి కారణం అవుతుంది. అనుచితమైన నిల్వ, అంటే అర్థం పర్థం లేకుండా అనుచితంగా విషయాన్ని నిల్వ చేసుకుంటే దీని ద్వారా కూడా మనం విస్మృతికి గురి కావచ్చు, విస్మృతికి కారణం అవుతుంది ఇది కూడా.
సానుకూల బదలాయింపు అనేది విస్మృతికి కారణం కాదు. సానుకూల బదలాయింపు అంటే ఏదైనా విషయాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు దానికి సంబంధించిన అంటే దానికి ఏదైతే మనం గుర్తు తెచ్చుకున్న మ్యాటర్కి ఏదైతే రిలేటెడ్ మ్యాటర్ ఉందో అది కూడా వస్తే మాత్రం అది సానుకూల బదలాయింపు అంటాం. దీనివల్ల మనకి నష్టం లేదు, లాభమే కలుగుతుంది. దీనివల్ల విస్మృతి అనేది జరగదు. మనకు క్వశ్చన్లో విస్మృతికి కారణం కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పరిశీలన మరియు నమూనా ద్వారా అభ్యసించడం అనేది అభ్యసనానికి సమర్థవంతమైన సాధనంగా నిరూపించబడింది అని నొక్కి చెప్పే సిద్ధాంతం ఏమిటని అడిగారు. యత్నదోష సిద్ధాంతం, సాంఘిక అభ్యసన సిద్ధాంతం, సంకేత సిద్ధాంతం, నిబంధిత సిద్ధాంతం. రైట్ ఆన్సర్ వచ్చేసి సాంఘిక అభ్యసన సిద్ధాంతం అన్నమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ప్రేరణను కొనసాగించడానికి తోడ్పడనిది, ఇది కూడా క్వశ్చన్ మనకి నెగిటివ్ షేడ్లో ఉంది. తోడ్పడేది అడగలేదు, తోడ్పడనిది అని అన్నారు. ఆప్షన్ 1 వచ్చేసి పిల్లల అభ్యసన అంశాలతో సంబంధాన్ని ఏర్పరచుకొని దానిలో విలువలు తెలుసుకునే విషయాలను ఎంచుకోవడం. ఆప్షన్ 2 పిల్లల వాస్తవమైన లక్ష్యాలను ఏర్పరచుకునేలా చేయడం. ఆప్షన్ 3 ఎక్కువ సమాచారం సేకరించి అభ్యాసకుడికి అందించడం. ఆప్షన్ 4 పిల్లలు కనుగొనుటకు కుతూహలాన్ని రేకెత్తించే వివిధ బోధనా పద్ధతులను ఉపయోగించడం. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రేరణను కొనసాగించడానికి తోడ్పడనిది ఏంటంటే ఎక్కువ సమాచారం సేకరించి అభ్యాసకుడికి అందించడం అనేది ప్రేరణ విషయంలో తోడ్పడదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, స్వయంచాలకంగా ఉండేలా తరచుగా పునరావృతమయ్యే ప్రవర్తన ఏది? వైఖరి, సహజ సామర్థ్యం, అభిరుచి, అలవాటు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వైఖరి మీన్స్ యాటిట్యూడ్, సహజ సామర్థ్యం అంటే మనకి పుట్టుకతో వచ్చేది సహజ సామర్థ్యం అంటారు. అభిరుచి మన అభిరుచులు అంటే టేస్ట్లు ఎలా ఉంటాయి ఏంటనేది. అలవాటు అంటే హ్యాబిట్. మనకి స్వయంచాలకంగా ఉండేలా తరచుగా పునరావృతమయ్యే ప్రవర్తన ఏది అంటే అలవాటు అన్నమాట. 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆర్టీఈ చట్టం 2009 షెడ్యూల్లో ఇవ్వబడిన నిబంధనలు మరియు ప్రమాణాల ప్రకారం 1 నుండి 5 తరగతులకు గాను 60 మంది విద్యార్థులు ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఓకేనా. ఆర్టీఈ 2009 షెడ్యూల్లో ఇవ్వబడిన నిబంధనలు ప్రకారం 1 నుంచి 5వ తరగతులకు గాను 60 మంది విద్యార్థులు ఉన్నారు. అయినా వారికి ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి అని అడిగారు. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. ఓకేనా. 1 నుంచి 1 to 5th క్లాస్ వరకు 60 మంది విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయుల సంఖ్య వచ్చేసి మనకి 2 ఉండాలన్నమాట. మూర్తిమత్వానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. మూర్తిమత్వం అనేది ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రవర్తన నమూనాలను కలిగి ఉంటుంది. సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక. నెక్స్ట్ 1 వచ్చేసి సెకండ్ ఆప్షన్, సమరూప కవలలు ఒకే మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ 3 వచ్చేసి మూర్తిమత్వం అనేది అనువంశికత నుండి మాత్రమే ప్రాప్తిస్తుంది. ఆప్షన్ 4 వచ్చేసి అన్ని జీవులకు మూర్తిమత్వం ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 1, మూర్తిమత్వం అనేది ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రవర్తన నమూనాలను కలిగి ఉంటుంది. సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక లక్షణాలను అన్నమాట. ఓకేనా. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సమగ్ర శిక్షా పథకం కింద CWSN బాలికలకు స్టైఫండ్గా నెలకు ఇచ్చే మొత్తం ఎంత అని అడిగారు. స్టైఫండ్గా బాలికలకు ఎంత స్టైఫండ్ వస్తుందనేసి, ఎంత మనీ వస్తుందనేసి. ఆప్షన్ 1 500, ఆప్షన్ 2 1000, ఆప్షన్ 3 200, ఆప్షన్ 4 300. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎవ్రీ మంత్ 200 అనేది మనీ ఇస్తారనమాట స్టైఫండ్ కింద. 25th క్వశ్చన్, బుద్ధిమాంద్యత్వం గల పిల్లలకు విద్యను అందించడంలో ఈ విధానాన్ని సముచితమైనదిగా పరిగణించవచ్చు. ఓకేనా. సమృద్ధిమత్వం, త్వరణం, ఉన్నత స్థాయి కోర్సులను అందించడం, వైయక్తిక బోధన. వైయక్తిక బోధన అనేది సముచితమైనదిగా పరిగణించవచ్చు. ఎందుకంటే బుద్ధిమాంద్యత్వం గల పిల్లలకు అందరికీ ఒకేలా, మామూలు పిల్లలతో పాటు కలిపి చెప్పలేం కదా, వాళ్ళకి వైయక్తికంగా కొంచెం వేరియేషన్గా చెప్పాలి, అర్థమయ్యే రీతిలో మనమే వాళ్ళ స్టేజ్లోకి వెళ్ళి చెప్పాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
వైగాట్స్కీ ప్రకారం 2 సంవత్సరాల వయసు నుండి ఒక వ్యక్తిలో క్రమానుగతంగా కనిపించే భాష యొక్క 3 రూపాలు. ఓకేనా? వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు, సాంఘిక మాటలు. అంతర్గత మాటలు, వ్యక్తిగత మాటలు, సాంఘిక మాటలు. వ్యక్తిగత మాటలు, సాంఘిక మాటలు, అంతర్గత మాటలు. సాంఘిక మాటలు, వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు. ఓకేనా? వైగాట్స్కీ ప్రకారం 2 సంవత్సరాల వయసు నుండి ఒక వ్యక్తిలో క్రమానుగతంగా కనిపించే భాష యొక్క 3 రూపాలు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మనకి సాంఘిక మాటలు అనమాట. ఫస్ట్ మనం అందరిలో కలిసి ఉంటాం, తర్వాతనే వ్యక్తిగతం అవుతాం 2 years తర్వాత. అంటే ఫస్ట్ మనం చిన్నపిల్లలమే కదా, సాంఘిక మాటలే అప్పుడు సాంఘికంగా ఉంటాం అందరితో కలిసి అట్లా. ఓకేనా? తర్వాత వ్యక్తిగతం అయిపోతాం, జాబు, పిల్లలు అవి ఇవి. తర్వాత అంతర్గతం. నెక్స్ట్ క్వశ్చన్, కార్యక్రమయుత అభ్యసనం అనేది దీని యొక్క అనువర్తనం అని అడిగారు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం, అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం. రైట్ ఆన్సర్ వచ్చేసి కార్యసాధక నిబంధన సిద్ధాంతం అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. క్రింది వాటిలో కొండ గుర్తుల సాధనం కానిది. లోకై పద్ధతి, పెగ్వర్డ్ మెథడ్, కీవర్డ్ మెథడ్, రీకాల్ మెథడ్. కొండ గుర్తులు అంటే ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చిన్న చిన్న హింట్స్ అనేవి పెట్టుకుంటాం కదా, ఏదైనా రిమెంబర్ అంటే గుర్తుంచుకోవడానికి, అట్లాంటి వాటిని కొండ గుర్తులు అంటారు. అట్లా కొండ గుర్తుల సాధనం కానిది ఏంటంటే రీకాల్ మెథడ్. రీకాల్ మెథడ్ అంటే మనకి కొండ గుర్తులు కాదు, రీకాల్ అంటే చదివింది మళ్ళీ మనం రీకాల్ చేసుకుంటాం, దానికి దీనికి ఏం సంబంధం లేదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అభ్యసకుల కేంద్రీకృత పరిసరంలో అంటే స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్ వచ్చేసి విద్యార్థి నిష్క్రియాత్మకంగా సమాచారాన్ని పొందుతాడు. ఉపాధ్యాయుడు విద్యార్థికి జ్ఞానాన్ని ప్రసారం చేస్తాడు. విద్యార్థి బట్టి పద్ధతి ద్వారా మాత్రమే జ్ఞానాన్ని పొందుతాడు. విద్యార్థి జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. అభ్యసకుల కేంద్రీకృత మెథడ్ వచ్చేసి విద్యార్థి ఓన్గా జ్ఞానాన్ని అనేది నిర్మించుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో బోధన యొక్క ప్రీ యాక్టివ్ దశకు సంబంధించిన కృత్యం కానిది అడిగారు. క్వశ్చన్ నెగిటివ్ షేడ్లో ఉంది చూడండి. పద్ధతుల ఎంపిక, విషయ ఎంపిక, సంబంధిత టిఎల్ఎం ఎంపిక, ఎంచుకున్న విషయం యొక్క ప్రదర్శన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఎంచుకున్న విషయం యొక్క ప్రదర్శన అనమాట. ఇంకా మన ఛానల్ ఇది 30 క్వశ్చన్స్ అయిపోయినాయి ఈ ప్రీవియస్ పేపర్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి మిగతా ప్రీవియస్ పేపర్స్ కూడా చేస్తాను. ఇంకా బయోసైన్స్ ప్రీవియస్ పేపర్స్ కూడా మన దాంట్లో ఉండడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. తెలుగు గ్రామర్ సిరీస్ కూడా అన్నీ ఉన్నాయి. అంటే 6th నుంచి 10th వరకు తెలుగు గ్రామర్ సిరీస్ కావచ్చు, కవి పరిచయాలు ఇంక్లూడింగ్ నేపథ్యం మరియు ప్రక్రియతో సహా ఉన్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని విజిట్ చేయండి.